మరొకసారి ఆ శ్రీరామచంద్రుడు తన భావుకతని, తన ప్రజ్ఞని సుశబ్దాల్లో పొందుపరిచి మంత్రాత్మకంగా మనకు ఉపదేశించారు. ఆ శ్రీరామచంద్రుడు మంత్రాత్మకంగా ఉపదేశించిన ఆ ఉపదేశ అమృతాలన్నిటి సారాంశాన్ని, సారభూతమైన అంశాల్ని లోతుగా అర్థం చేసుకుని, నిగూఢమైన సత్యాన్ని తెలుసుకుని, గంభీరమైన దర్శనాన్ని పునఃప్రాప్తించుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. శుభం, జయోస్తు. సత్య సౌరభాల సంస్కరణ సంగమం, అదొకసారి రాసుకోండి. సత్య సౌరభాల సంస్కరణ సంగమం. సత్య సౌరభాల సంస్కరణ సంగమం అంటే సత్యం అనే పుష్పం నుంచి పుట్టుకొచ్చే సౌరభాలు సంస్కరణగా వికసించాయట. సత్యం అనే పుష్పం నుంచి పుట్టుకొచ్చే సౌరభం, పుష్పం పేరేంటి? సత్యం. పుట్టుకొచ్చే సౌరభం పేరేంటి? సంస్కరణ. ద ఫ్రాగ్రెన్స్ ఫ్రమ్ ది ఫ్లేవర్ కాల్డ్ ట్రూత్ is termed as reformation. The fragrance from the flower called truth is termed as reformation. ఆ పుష్పం పేరు సత్యమట. ఆ పుష్పం నుంచి పుట్టుకొచ్చే సౌరభాల పేరు సంస్కరణట. ఏమైనా క్లియర్? సత్యం అనే పుష్పం నుంచి పుట్టుకొచ్చే సుగంధం పేరేంటి? సంస్కరణ. అలాంటి సంస్కరణ పొందిన మహనీయులందరి పుణ్య సంగమం అంట ఇది. అది This is a pure association, a pure congress, a pure association, a pure congress of the reformers who have reformed themselves with the grandest, beautiful fragrance of truth. Adi na uddesham. Satya saurabhala సంస్కరణ సంగమం అని రాసినప్పుడు నా ఉద్దేశం అది, నా భావుకత అది ఉంది. తర్వాత ఏముంది? విజేతలందరకు వివేకామృత విద్యా వికాస విరులతో స్వాగతం. సో
మీరు ఆల్రెడీ విజేతలు అనడం జరిగింది, ఆల్రెడీ విజేతలుగా సంబోధించడం జరిగింది. ఎందుకు మీరు విజేతలు అంటే, ఇప్పటికే మీరు బాహ్యంలో దైవాన్ని అన్వేషించటం స్వస్తి పలికారు కాబట్టి మీరు విజేతలు. అంటే బాహ్యంలో దైవాన్ని అన్వేషించటానికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికారు కాబట్టి మీరు విజేతలు. బాహ్యం నుండి బాహ్యం నుండి ఆశించడాన్ని పూర్తిగా మానేశారు కాబట్టి మీరు విజేతలు. ఇప్పటికే ఆచార వ్యవహారాల పేర్లతో అనేక ఛేదస్థాలు మన నెత్తిని రుద్దితే, ఆ ఛేదస్థాలు అన్నిటినీ అధిగమించి సత్యం వైపుకి, జ్ఞానం వైపుకి, అంతరంగం వైపుకి అడుగులు వేయగలిగారు కాబట్టి మీరు విజేతలు. అంతరంగం వైపుకి అడుగులు వేయగలిగారు కాబట్టి మీరు విజేతలు. మన హృదయాంతరంగంలోనే ఉండి మన ఇంద్రియాలకి, మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి అత్యంత గోప్యమైన మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించి, అతడు మీ మీద అనునిత్యం కురిపిస్తున్న అవ్యాజ్యమైన ప్రేమను అర్థం చేసుకుని, అతని కన్నా మించిన శక్తివంతుడు విశ్వంలో ఎవ్వరూ లేరని హృదయాంతరంగంలో కొలువైన శివాలయంలోకి ప్రవేశించడమే కాక గర్భగుడిలో ఉన్న శివుడు దరిచేరి ఆ శివుడితో సంగమించి శివోహమని సగౌరవంగా, సవినయంగా ప్రకటించుకోగలిగారు కాబట్టి మీరు విజేతలు. మీతో పాటు జీవిస్తున్న వారందరూ ఈ జన్మలో కష్టాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆర్థికమైన సంక్షోభాలు వచ్చినా, గత జన్మలో నేను చూడకూడని చూశాను, తినకూడని తిన్నాను, వినకూడని విన్నాను, యోచించకూడని రీతిలో యోచించాను, అందుకే నాకు భగవంతుడు ఇంతటి భయానకమైన శిక్ష విధించారని తల్లడిల్లిపోతుంటే, కర్మ సిద్ధాంతం లాంటి రాద్ధాంతం కేవలం మానవ కల్పితమే తప్ప, మానవ తప్పిదమే తప్ప, కొంతమందిని శిక్షించి కొంతమందిని నిర్దాక్షిణ్యంగా శిక్షించే భగవంతుడి మానవుడి ఊహల్లో తప్ప ఎక్కడా ఎవ్వరూ లేరని, కర్మ సిద్ధాంతం కేవలం మానవ కల్పితమేనని, ఒక భ్రమ మాత్రమేనని అర్థం చేసుకోవటంలో కృతార్థులయ్యారు కాబట్టి మీరు విజేతలు. అంతేకాదు, కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మే ఫలితాన్ని ఇవ్వగలుగుతుందని నమ్మబలికని ఈ సమాజంలో ఉంటూ కూడా కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదని, హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నదని అర్థం చేసుకోవటంలో మీరు కృతకృత్యులు అయ్యారు కాబట్టి మీరు విజేతలు. పదార్థరూప జగత్తులో ఉంటూ పదార్థరూప జగత్తుకి అస్తిత్వమే లేదని గుర్తెరగటంలో కృతార్థులు అయ్యారు కాబట్టి మీరు విజేతలే. మీరు దైవాలను అర్థం చేసుకునేటంతో సరిపెట్టుకోకుండా మీతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలను అర్థం చేసుకోవటంలో కృతార్థులయ్యారు. ఎందుకంటే మీ సాటి వారి కులం ఏదైనా, మతం ఏదైనా, వారి తీరుతెన్నులు ఎలాంటివైనా, వారి ఆలోచన సంవిధానం ఎంత ఉన్నతంగా ఉన్నా, ఎంత నీచంగా ఉన్నా, వారి బాహ్య సౌందర్యం అంటే చూపులకి ఇంపుగా ఉన్నా, ఏమాత్రం ఆ సొగసు లేకపోయినా, వారు కూడా మీరెంత అద్భుతమైన దైవాలో వారు అంతే అద్భుతమైన దైవాలని గుర్తెరగటంలో మీరు కృతార్థులయ్యారు కాబట్టి మీరు విజేతలే. మరణాంతర జీవితంలో నరకము, యముడు ఇలాంటివన్నీ కేవలం మానవ తప్పిదం తప్ప మిమ్మల్ని శిక్షించగలిగే శిక్షాస్మృతి, నరకం, యముడు, యమభటులు, యమయాతనలు ఇవన్నీ లేవని గుర్తించారు కాబట్టి మీరు విజేతలే. మీ శాశ్వతత్వాన్ని మీరు అర్థం చేసుకోగలిగారు కాబట్టి మీరు విజేతలే. మీ సంకల్పంతోనే ఈ సృష్టిని మీరు సృష్టించారని, మీరు సృష్టించిన సృష్టిని మీరే అనుభవించడానికి ఎదిగి దిగి వచ్చిన దేవదేవుళ్ళని మీరు గుర్తిరిగారు కాబట్టి మీరు విజేతలే. ప్రపంచమంతా థ్యాంక్ యూ ప్రపంచమంతా, యావత్ ప్రపంచమంతా కర్మ మార్గంలో ఉంటే, అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలి అనే దిశలో మాత్రమే ఉంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం తెలుసుకోవాలి, ఏమి తెలుసుకుని విష్ణుమూర్తి అంతటి వాడయ్యాడు, ఏమి తెలుసుకుని శ్రీకృష్ణుడు అంతటి వాడయ్యాడు, ఏమి తెలియక ఇంకా నేను ఈ అతి సాధారణమైన మానవత్వంలోనే కొట్టుమిట్టాడుతున్నాను
అని అర్థం చేసుకోగలిగారు. కాబట్టి మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చారు, కాబట్టి వైదిక మార్గంలోకి వచ్చారు, కాబట్టి మీరు విజేతలే. ఈ దృశ్యమాన జగత్తుకి అస్తిత్వమే లేదని దృశ్యమాన జగత్తులో ఉంటూ తెలియజెప్పగలిగారు, కాబట్టి మీరు విజేతలే. ఈ దేహంలో ఉంటూ నేను దేహాన్ని కాదని అనగలుగుతున్నారు, కాబట్టి మీరు విజేతలే, విజేతలే, ముమ్మాటికి మీరు విజేతలే. నెక్స్ట్, అందరి కోసం అన్నింటి కోసం జీవించి జీవించి జీవితాన్ని విస్మరించిన మనం, రాగద్వేషాల నడుమ రసజ్ఞతను కోల్పోయిన మనం, ఈ 7 రోజులు మనం కోసం, కేవలం మన కోసమే, మన ఆత్మ చైతన్యం కోసమే, ఆత్మజ్ఞానం కోసమే అంకితం చేసి అసలైన సిసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిద్దాం. రైట్. సో ఇప్పటిదాకా అందరి కోసం జీవించాం, అన్నిటి కోసం జీవించాం, కానీ మన కోసం మనం ఎప్పుడు జీవించాల. మన కోసం మనం జీవించటం అంటే మన హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న నిజమైన నేను కోసం జీవించటం. ఆ నిజమైన నేను కోసం జీవించడానికి ఈ వారం రోజులు మనం అంకితం చేద్దాం. ఈ 7 రోజులు హృదయాంతరంగంలో కొలువైన ఆత్మగా పిలువబడుతున్న, శివుడుగా పిలువబడుతున్న ఆ నిజమైన నేను యొక్క నేనుతో సంగమించటం కోసం జీవిస్తున్నాం. కాబట్టి ఈ 7 రోజులు మన కోసం మనం జీవిస్తున్నాం. ఈ 7 రోజులు మన కోసం మనం జీవిద్దాం. అదే నేను చెప్పాను. ఇప్పటిదాకా అందరి కోసం జీవించాం, అన్నిటి కోసం జీవించాం, జీవించి జీవించి జీవితాన్ని విస్మరించాం. ఏంటి? అందరి కోసం అన్నిటి కోసం జీవించి 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 చివరికి జీవితాన్ని విస్మరించాం. ఎంత ఘోరం కదా, ఎంత ట్రాప్ కదా. అందరి కోసం జీవించాం, అన్నిటి కోసం జీవించాం, చివరికి మన జీవితం అనేది విస్మరించాం. జీవితం అంటే ఏంటి? హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యం యొక్క భావుకతను అభివ్యక్తీకరించడాన్ని జీవితం అంటారు. Expressing the inner consciousness, exploring and expressing the inner consciousness is called as life. That is called as life. Exploring and expressing the inner consciousness is called as life. All these days we have been living the life for our family members, for society, for everything excepting the God within. So it is not the life. It is not worthy to be called as life. So for the first time, let us live life. Let us live the life. అసలైన సిసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిద్దాం. ఏం జీవిద్దాం? అసలైన సిసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిద్దాం. మన కోసం, కేవలం మన కోసం, మన ఆత్మ చైతన్యం కోసం, ఆత్మ జ్ఞానం కోసమే అంకితం చేసి జీవిద్దాం. దేనికోసం జీవిద్దాం? కేవలం మన కోసం, మన ఆత్మజ్ఞానం కోసం, ఆత్మ చైతన్యం కోసం ఈ 7 రోజులు అంకితం చేసి మరీ జీవిద్దాం. నెక్స్ట్, ఇప్పటికే సుసంపన్నం చేసుకున్న సుజ్ఞానాన్ని సత్కరించి సన్మానించుకుందాం. మరింత సుజ్ఞాన సౌరభాలను మన అంతరంగంలోకి ఆహ్వానిద్దాం. ఇప్పటికే మనం నేర్చుకున్న సుజ్ఞానాన్ని సత్కరించి కాస్త సన్మానించుకుందాం, నెమరు వేద్దాం, గుర్తుపెట్టుకుందాం. అది కవి హృదయం కాదు. ఇప్పటికే మనం సుసంపన్నం చేసుకున్న సుజ్ఞానాన్ని సత్కరించి సన్మానిద్దాం. ఆల్రెడీ నేర్చుకున్న జ్ఞానానికి ఒక శాలువా కప్పి నమస్కరించుకుందాం. మరింత సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుందాం. మరింత సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుందాం. నెక్స్ట్, విద్య, విందు, వినోదం, వికాసం. విద్య, విందు, వినోదం, వికాసం. సో we will learn knowledge, we will celebrate the food, we will celebrate with all the grandest events, and we will accomplish certain maturity. Okay? Adi vidya, vindu, vikasam. Next, విద్య, విందు, వినోదం, వికాసం వివేకామృతంతోనే సుసాధ్యం. అది ఈ 3 వివేకామృతంతోనే సుసాధ్యం. రైట్. కానీ విద్యా, విందు, వినోదం, వికాసం అంటే తినే పూరీలు ఇడ్లీలు కాసమో కొంత తినే. విద్యే విందు, విద్యే వినోదం, విద్యే వికాసం. అది నా ఉద్దేశం. కానీ నా ఉద్దేశం ఏంటి? విద్యే విందు. ఇక రేపటి నుంచి ఏముండదు,
విద్యే విందు, విద్యే వినోదం, విద్యే వికాసం. అది రాసుకోండి. విద్యే విందు, విద్యే వినోదం, విద్యే వికాసం. అది వివేకామృతంతోనే సాధ్యం. అది సాధ్యం. గురువరేణ్యుడి ఆవరణలో శబ్ద బ్రహ్మముల వేడుకను చేసుకుందాం. విజేతలారా విజయం చేయండి. సో ప్రత్యక్షంగా గురువు ఉన్న ఆవరణలో, ఆ సన్నిధానంలో శబ్ద బ్రహ్మముల వేడుక చేసుకుందాం. ఆ గురువు సుజ్ఞానాన్ని శబ్దంలో పొందుపరిచి ప్రయోగిస్తే ఆ శబ్దం విన్నంత మాత్రాన బ్రహ్మ ఆవిష్కరింపబడటం సుసాధ్యమవుతుంది. శబ్ద బ్రహ్మములు అంటే అర్థం అది. ఆ సుజ్ఞానాన్ని సుశబ్దంలో పొందుపరిచి గురువు ఉపదేశిస్తే, ఉచ్చరిస్తే, గురువు ఉచ్చరించిన ఆ సుశబ్దాన్ని కేవలం శ్రవణం చేసినంత మాత్రాన హృదయాంతరంగంలో ఉన్న బ్రహ్మ ఆవిష్కరింపబడటం జరుగుతుంది. కాబట్టి శబ్ద బ్రహ్మములు అన్నాం. అలాంటి శబ్దం ద్వారా బ్రహ్మని ఆవిష్కరింపబడటం సుసాధ్యం. కాబట్టి అలాంటి సుశబ్దాలతో గురువరేణ్యుడి ఆవరణలో శబ్ద బ్రహ్మముల వేడుక, అలాంటి వేడుక చేసుకుందాం. ఏం వేడుక? శబ్ద బ్రహ్మముల వేడుకని చేసుకుందాం. సో స్టార్టింగ్ దేంతో స్వాగతం చెప్పాను, విజేతలారా, మళ్ళీ అక్కడ క్లోజ్ చేశా. ఆ ఎత్తుగడ ఎక్కడుందో మళ్ళీ అక్కడ క్లోజ్ చేశా. విజేతలారా విజయం చేయండి. సో విజయం చేయటం అంటే స్వాగతించటం, విజయం చేయటం అంటే స్వాగతించడం. విజేతలారా విజయం చేయండి. క్షణం క్షణం, కణం కణం, స్వయం స్వయం స్వయం. ప్రతి క్షణం ప్రతి కణం స్వయం అన్న నినాదంతో జీవిద్దాం. ఇది మీ ఆహ్వాన పత్రిక. శుభం. Across all of them. The first is, you have to overcome yourself. You have to have a great wish for it to do it. అది ఇందాక విల్ పవర్ అన్నారే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేట్ విష్ ఫర్ యూ టు డూ ఇట్. అదే కదా, అది రాసుకోండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేట్ విష్ ఫర్ యూ టు డూ ఇట్. సుజ్ఞానాన్ని ప్రబోధించి సర్వులని సంస్కరించాలన్న, సుజ్ఞానాన్ని ప్రబోధించి సర్వులని సంస్కరించాలన్న ఓ తీవ్రమైన బలమైన వాంఛ మీలో స్ఫురించగలగాలి. అంత తీవ్రమైన వాంఛ మీకుండాలి. చదువు ఇంగ్లీష్లో, తెలుగులో. యు హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేట్ విల్ టు డూ ఇట్. సుజ్ఞానాన్ని ప్రబోధించి సర్వులను సంస్కరించాలన్న ఓ తీవ్రమైన బలమైన వాంఛ మీలో స్ఫురించగలగాలి. ఆ వాంఛ సంకల్పంగా మారి దృఢపడితే అన్న చందంగా దీక్ష పూనాలి, అన్న వ్రతంగా దీక్ష పూనాలి. మీ దక్షతకి దీక్ష తోడైతే సర్వులని దివ్యులుగా మలచటం సుసాధ్యమే. యు హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేట్ విల్ టు డూ ఇట్. వివేకామృత భాష్యభూషితం. సుజ్ఞానాన్ని ప్రబోధించి సర్వులను సంస్కరించాలన్న ఓ తీవ్రమైన బలమైన వాంఛ మీలో స్ఫురించగలగాలి. ఆ వాంఛ సంకల్పంగా మారి దృఢవ్రతే అన్న చందంగా దీక్ష పూనాలి. మీ దక్షతకు దీక్ష తోడైతే సర్వులను దివ్యులుగా మలచడం సుసాధ్యమే. So first of all, you should have a strong desire. You should have a deep desire. You should be a spiritual teacher, not by profession, but by passion. You should be a spiritual teacher, not by profession,
passion. You should be passionate. You should be passionate. అంటే శోభన్ బాబు గారు మహానటుడే, తప్పేం లేదు, ఆయన నేను తక్కువ అని కాదు. కృష్ణ గారు నటుడే, ఇద్దరు సమవుజ్జీలే. కానీ శోభన్ బాబుకి ప్రొఫెషన్ యాక్టింగ్ అనేది, కృష్ణకి ప్యాషన్ యాక్టింగ్ అనేది. 16 గంటలు చేస్తాడు, 18 గంటలు చేస్తాడు, 20 గంటలు చేస్తాడు. ఆఖరికి నిద్రపోతుంటే నిద్రలో కూడా నిద్రపోయి బిట్టుందండి, నేను నాకు నిద్ర వస్తుందా అంటే మేకప్ వేసుకుని నిద్రపోండి సార్, నిద్రపోయి బిట్టుందా షూట్ చేసుకుంటా ఉంటున్నారు. కానీ అతను అయినా సరే అలాగే చేసేవాడు. ఇంకా అవకాశం లాస్ట్కి చనిపోయేటప్పుడు నోట్లోంచి మాట రావట్లేదు. ఏంటండి మరి ఎట్లా అంటే, అతను ఏంటంటే మీరు ఇంకా ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్స్ అన్నీ రాసుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ఇప్పుడు ఎట్లా ఉంటుందని అడిగితే, అలాంటి దానికోసం అది అడిగితే ఆ పేరేంటి జితేంద్ర ఫోన్ చేశాడు మొన్న, పాతాళ భైరవి తెలుగులో తీద్దాం ఉంటున్నాడు, చూస్తున్నా దానికోసం అంటున్నాడు. ప్యాషన్ అంటే అది, ప్యాషన్ అంటే అది. శోభన్ బాబు మంచి నటుడే, అది వేరే రకం అంట. కానీ 6 దాటిన తర్వాత 6:01కి కూడా చేయడు, 6:05కి కూడా చేయదు, 5 నిమిషాలు 6ంటికి ఆగిపోతాడు. 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయాడు. సో ప్యాషన్కి ప్రొఫెషన్కి ఉన్న డిఫరెన్స్ చెప్పడానికే ట్రై చేస్తున్నాను. అక్కడ సందర్భోచితంగా శోభన్ బాబు లాగా ఉంటే కుదరదు, కృష్ణ లాగా ఉండాలని అక్కడ సందర్భోచితంగా శోభన్ బాబు నేను తక్కువ చేయట్లా. శోభన్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు ఫీల్ అవుద్ది, ఇప్పుడు ఎవరు లేరు. సో యూ షుడ్ బి ఏ టీచర్, no doubt, but the teaching should be not, you might be a professional teacher, but the teacher, you should be a passionate teacher. You should be a teacher not by profession but by passion. ఇష్టం అవ్వాలి. అంతకన్నా విలువైంది ఏంటి ఈ విశ్వంలో? ఆలోచించండి. ప్రధానం ఎక్కువ, ఇది ఎక్కువ, ఇదే ఎక్కువ. ఎస్, ఆధ్యాత్మికవేత్త అంటే మొట్టమొదటి నుంచి నేను ఇచ్చిన డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో, దాన్ని పొందటానికి ఏది పోగొట్టుకోవటానికైనా సిద్ధంగా ఉండేవాడు ఆధ్యాత్మికవేత్త. ఏంటి? ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో, దాన్ని పొందటానికి ఏదైనా పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండేవాడే ఆధ్యాత్మికవేత్త. పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు, పోగొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ పోగొట్టుకున్నా సరే అతడు దాని గురించి పట్టించుకోడు. పోగొట్టుకుంటే పోయేది ఉంటే ఏంటి, పోతే ఏంటి? పోగొట్టుకోవాలని అనుకున్నా పోంది కదా, పొందిందంటే కదా. పోగొట్టుకుంటే పోయేది ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి? పోగొట్టుకోవాలని అనుకున్న పోనిది కదా అసలు పొందేదంటే. అది సుజ్ఞానం, అది ఆత్మజ్ఞానం, అది ఆత్మవిద్య, అది రాజవిద్య, అది బ్రహ్మజ్ఞానం, అది ఆధ్యాత్మ శాస్త్రం, అది అంతర్ముఖీనమైన దృక్పథం. అది The first is you have to overcome yourself. You have to have a great wish for it to do it. You have to have a great wish for to do it. First of all, you should have a deep desire to teach. You should have a deep desire, and the desire should become your passion. And when once you have decided to teach, you should have a strong will to teach. You should have a strong will to teach. అంటే ఇంకో ప్రొఫెషన్ చేస్తే ₹1,00,00,000 రావచ్చు, ఇది చేస్తే ఆ పూట ముద్ద తిండికి కూడా రాకపోవచ్చు. కానీ ప్యాషన్ స్టార్ట్ అయిన తర్వాత లాభ నష్టాలు అనేది ఉండకూడదు. అంత నిబద్ధతగా ఉండగలిగితే నువ్వు చెప్పు, లేకపోతే లేదు. దట్స్ ఇట్. ఎస్. Am I right? It is not a tic-tac-toe to play, isn't it? ఏదో టంగ్ ట్విస్టర్ లాగా ఏదో చెప్పేసి నాటకాలు ఆడేసి చేయటానికి కుదరదు. So first, you must have a great will and wish to do that. So first you must have a great will and wish to do it. Will and wish. వాంఛ, ప్యాషన్, సంకల్పం, వాంఛ సంకల్పం రెండు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. Next, you have to stand against your family, the society, the religious laws, traditions, law and what not, everything. అది అవసరమైతే నీ కోసం నేను పుట్టాను, నా కోసం నువ్వు పుట్టావు, నువ్వు దైవం అంటే చెప్పు తీసి కొడతాను అనుకో. నీ కోసం నువ్వు పుట్టావు, నా కోసం నేనే పుట్టాను, వదిలేయగలిగేంత దమ్ము ఉండాలి, వదిలేయగలిగేంత
దమ్ము ఉండాలి. అంత దమ్ము ఉంటేనే సాధ్యం. అవసరమైతే దేన్నైనా ధిక్కరించగలిగే సామర్థ్యం ఉండాలి. అవసరమైతే దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? అది You have to stand against everything. You have got to stand against everything and anything for the sake of teaching the truth. ఏంటి? You have got to stand against everything and anything for the sake of teaching the truth. మీరు సత్యం కోసం ఎవరితో అయినా సరే తలబట్టడానికి, తెగబట్టడానికి, తిరగబట్టడానికి సిద్ధంగా ఉంటేనే సత్యం చెప్పటం సుసాధ్యమవుతుంది. సత్యం చెప్పడానికి పడుతున్న పాటల గురించి చెప్తున్నప్పుడు ఆ పాటలు పడిన ప్రత్యక్ష ప్రమాణం మనకు అందుబాటులోనే ఉంది కాబట్టి ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమైతే అర్థమవుతుంది. నేను మతం చెప్తున్నాను, సందర్భోచితంగా చెప్తాను. కరెక్టేనా? సత్యం చెప్పడానికి ఆ గురువు పడే పాటలని, అగచాట్లని, ఎదుర్కొనే ఇబ్బందుల్ని, ఒడిదుడుకుల్ని చెప్తూ కళ్ళెదురుగుండానే అతను అన్ని పడ్డాడు కాబట్టి అతని గురించి చెప్పారు. పోనీ ఆది గురువు అయిన శంకరాచార్య వారిని పాయిజన్ చేశారు, రాళ్ళు పెట్టి కొట్టారు. స్వామి వివేకానందని అసలు అనేక సార్లు పాయిజన్ చేశారు. ఎవరిని వస్తే ఆయన చంపేస్తారు, దాంట్లో డౌటే లేదు. నువ్వే దేవుడు అని చెప్పిన వాళ్ళందరినీ చంపేస్తారు. అది ఏం పిచ్చో, అది ఎంత దారుణమో తెలియదు. ఏంటో మరి అది. సో పని చేద్దామా? ఇప్పటిదాకా అద్వైతాన్ని, సత్యాన్ని ఉపదేశించడానికి ప్రయత్నించిన ఆ మహనీయులందరినీ, మాననీయులందరినీ, మహర్షులందరినీ కులాలతో, మతాలతో సంబంధం లేకుండా మన కోసం సత్యం చెప్పడానికి, మనమే దైవాలని చెప్పడానికి, మన శాశ్వతత్వాన్ని మనకు పునఃప్రాప్తింప చేయటానికి, అత్యంత నిగూఢమైన మన పుట్టినింటి చిరునామాన్ని మనకు అందించి తిరిగి మనందరినీ దేవదేవుళ్ళుగా తీర్చిదిద్దటానికి తమ ప్రాణాలని సైతం బలి ఇవ్వటానికి వెనకాడని, బలి ఇచ్చిన మహనీయులందరినీ గుర్తు తెచ్చుకుని వారిని సత్కరిస్తూ లేచి నుంచుని ఆ మహనీయులందరికీ, అందరి కులాలతో, మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకసారి నమస్కరించుకుందాం, జయధ్వానాలను తెలియజేసుకుందాం అందరికీ.